హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టోకి సంబంధించి విడుదల చేయబోతున్నారు. అయితే ఈ మేనిఫెస్టోలో మనకు రైతు రుణమాఫీకి సంబంధించి, పెన్షన్లకు సంబంధించి, అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి శుభవార్త అయితే చెప్పబోతున్నారండి. ఎలాంటి శుభవార్తలు చెప్పబోతున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క ఏపీ గవర్నమెంట్ అయితే మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారండి. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ మేనిఫెస్టో అనేది మనకు మొన్న జరిగినటువంటి రాప్తాడు సభలోనే విడుదల చేయాల్సింది. బట్ ఏంటంటే కొన్ని కారణాల చేత అక్కడైతే వాయిదా అయితే వేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగంలో కూడా ఎక్కడ మేనిఫెస్టోకి సంబంధించి మనకు చెప్పలేదు. అయితే మనకు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ అంటే వైసీపీ సోషల్ మీడియా ద్వారా మనకేంటంటే ఈ మేనిఫెస్టోను ఎప్పుడు విడుదల చేయబోతున్నారో డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. మనకు నెక్స్ట్ సిద్ధం సభ ఏదైతే జరగబోతుందో ఆ సిద్ధం సభలో వైసీపీ గవర్నమెంట్ అయితే మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారు. ఈ మేనిఫెస్టో ముఖ్యంగా రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, పెన్షన్దారులకు సంబంధించి మాత్రమే రూపొందించడం అయితే జరిగింది. అయితే రైతులకు సంబంధించి రుణమాఫీ అనేది 1,00,000 చేయవచ్చు, 2,00,000 చేయవచ్చు. సో వాటిని వాళ్ళు డిసైడ్ చేసుకున్న దాన్ని అయితే చెప్తారు. కంపల్సరీ రుణమాఫీ అనేది ఉండొచ్చండి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెన్షన్కి సంబంధించి పెన్షన్లు అనేవి ఎవరైతే అవ్వాతాత, వృద్ధాప్య పెన్షన్లు ఎవరైతే ఉంటారో, వికలాంగ పెన్షన్లు, దివ్యాంగులు, సో ఇలాంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 3,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు. ఈ పెన్షన్ని 4,000 రూపాయలుగా అయితే చేయబోతున్నారండి పెన్షన్ వైసీపీ గవర్నమెంట్. అయితే ఈ 4,000 రూపాయలు ఒకేసారి ఇచ్చేయకుండా వీళ్ళు ఒక కాన్సెప్ట్ అంటే మనకు 250 పెంచి మనకు 3,000గా ఇస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 4,000 చేశారనుకోండి, అదే ప్రాసెస్లో మనకు 4,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు ఇంకా మోర్ అంటే బెనిఫిట్స్ అంటే రుణపరంగా కానివ్వచ్చు, వాళ్ళకు ఏదైనా బిజినెస్లు చేసుకునే విధంగా వాళ్ళకు హెల్ప్ చేయడము, అలాగే మహిళలకు సంబంధించి చేయుత పథకంలో కొన్ని అమౌంట్ పెంచడము. సో ఈ విధంగా మహిళలకు సంబంధించి ఎక్స్ట్రా అంటే ఎక్కువగా వాళ్ళకు సపోర్ట్ చేయడం, ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా అయితే పెట్టబోతున్నారు. మరికొన్ని కొత్త పథకాలను కూడా యాడ్ చేసి మేనిఫెస్టో రూపొందించి నెక్స్ట్ సిద్ధం సభలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేస్తారని చెప్పేసి వైసీపీ అఫీషియల్ అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతిరోజు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.